తిట్ల దండకం అందుకున్న ఎక్సైజ్ శాఖ కమిషనర్, ఆసుపత్రి పాలైన డిప్యూటీ కమిషనర్. తెలంగాణ ఎక్సైజ్ శాఖ కమిషనర్ హరికిరణ్ ఉద్యోగులను నోటికొచ్చినట్టు దూషిస్తున్నారు అన్న ఆరోపణలు వెలువెత్తాయి. కమిషనర్ తిట్లతో ఆందోళనకు గురై హార్ట్ స్ట్రోక్ తో ఆసుపత్రి పాలయ్యానని డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి చెందిన హరికిరణ్ తెలంగాణ ఉద్యోగులను చెప్పరాని భాషలో తిడుతున్నారని, ఆయన్ను వెంటనే పదవి నుండి తొలగించాలని డిమాండ్ చేశారు మాజీ ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్. తెలంగాణ ఎక్సైజ్ శాఖ కమిషనర్ హరికిరణ్ తెలంగాణ ఉద్యోగులను చిన్నచూపు చూస్తున్నారని, సందర్భంతో పని లేకుండా సర్వీస్ను వయసును గౌరవించకుండా నోటికొచ్చినట్టు తిడుతున్నారని ఆరోపించారు డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి. ఆయన తిట్లతో అవమానానికి గురై ఆసుపత్రి పాలయ్యా అన్నారు సోమిరెడ్డి. ఇక ఈ అవమానాలు భరించలేనని, అందుకే ఎక్సైజ్ శాఖ ఉద్యోగానికి రాజీనామా చేశా అన్నారు సోమిరెడ్డి. అంటే ఇప్పుడు ఈ సిచ్యువేషన్ తర్వాత మళ్ళీ మీతో ఫోన్లో కానీ ఏమైనా మాట్లాడారు కమిషనర్? అంటే మీరు ఒక మెసేజ్ చేశారు, ఇక మీదట ఈ పదవిలో ఉన్నారనుకోవటం లేదు, సో బీఆర్ఎస్ తీసుకుంటున్నారా లేకపోతే ఆత్మాభిమానం ఇక్కడ పనిచేయలేము? ఎందుకంటే తెలంగాణ బిడ్డగా ఆకలితోనే వస్తాం కానీ ఆత్మాభిమానం కావాల్సిన ఎందుకంటే నా సాయంత్రం ఇష్టం. నలుగురు చెప్పేవాళ్ళని ఎవరితో మాట్లాడాల్సిన అవసరం లేదు కాబట్టి అంటే మీ ఒక్కరి మీదనే ఇట్లా ఉందా లేకపోతే రిమైనింగ్ అందరు ఎంప్లాయీస్తో అట్లనే ఉందా కమిషనర్? 2 సంవత్సరాల నుంచి. ఓవైపు ఎక్సైజ్ శాఖ కమిషనర్ తీరును నిరసిస్తూ సోమిరెడ్డి రాజీనామా చేయగా, మరికొందరు అధికారులు పెండౌన్ కు సిద్ధమవుతున్నారని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ వెల్లడించింది. కమిషనర్ తెలంగాణ ఉద్యోగులను వేధిస్తున్నారని ఆరోపించింది. ఎక్సైజ్ కమిషనర్ హరికిరణ్ ఐఏఎస్ ఆఫీసర్, ఆయన 1.5 year కింద డైరెక్ట్ రావడమే ఆంధ్ర నుంచి రావడం ఎక్సైజ్ కమిషనర్ ఇచ్చింది. ఇక డిప్యుటేషన్ యాక్షన్ ఏం చేసినో డిఓపీలో ఏం దొంగ నడిచిందో మరి మహానుభావులు పెద్ద వాళ్ళందరూ లెటర్ రాసి ఆయన పిలుచుకున్నారు తెప్పించుకున్నారని చెప్తున్నారు. ఆ లెటర్ మీరే తీయాలి. ఎవరు లెటర్ రాసిండ్రు, ఆయన రావడానికి కారణం ఏంది, ఆయన పోస్టింగ్ కారణం ఏంది, రావడానికి అంత పెద్ద పోస్ట్ ఇవ్వడం ఏంది, 40,000 కోట్ల ఆదాయం ఇచ్చేటువంటి ఒక కీలకమైన శాఖను చేసి చూసినోడు తెలంగాణలో ఎవరు లేడా? ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సోమిరెడ్డిని పరామర్శించిన ఎక్సైజ్ శాఖ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఏపీకి చెందిన హరికిరణ్ ను పనిగట్టుకుని తీసుకొచ్చి తెలంగాణ ఉద్యోగులను అవమానపాలు చేస్తున్నారని మండిపడ్డారు శ్రీనివాస్ గౌడ్. ఆంధ్ర అధికారులు తీసుకొచ్చి మా తెలంగాణ అధికారులు వాడు వీడు లుచ్చా లఫంగా వీళ్ళందరూ వాళ్ళు అనలేరు, తొక్కుతామని వీళ్ళు అనలేరా? ఎవరైతే ఈ మాట అన్నారో వీళ్ళు మా ఎంప్లాయీస్ అనలేరా? ఏపీకి చెందిన హరికిరణ్ తెలంగాణ అధికారులను నోటికొచ్చినట్టు తిడితే చూస్తూ ఊరుకోబోమన్నారు శ్రీనివాస్ గౌడ్. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అంటే ఆంధ్ర గవర్నమెంట్ కూడా ఇట్లా వాడుకొని వెళ్తున్నారు. అందరు కేసు ఎత్తించి వాళ్ళకి షాపులు ఇప్పించాలి, వైన్ షాపులు, బార్ షాపులు, ఆ నాయకులకు ఇప్పించాలి, రాజకీయ నాయకులు ఇప్పించాలి అనే టైప్లో ఉంటుంది. మేము వచ్చిన తర్వాత మార్పు తీసుకొచ్చి, ఒక విధానం తీసుకొచ్చి, ఒక డిపార్ట్మెంట్కి మంచి పేరు తెచ్చి గూఢాబాలు అరికట్టడం, విదేశీ మద్యం అనుమతి లేకుండా రాకుండా అరికట్టడం. ఎక్సైజ్ శాఖలో అవినీతి చేసేందుకే ప్రభుత్వం ఏరికోరి ఆంధ్ర అధికారిని తీసుకొచ్చి పెట్టుకున్నారని, సోమిరెడ్డికి ఏమైనా జరిగితే ప్రభుత్వ హత్యగానే పరిగణించాల్సి ఉంటుందన్నారు మాజీ మంత్రి.